Hello friends, myself Rizwana. So మనం ఆల్రెడీ ప్రీవియస్గా 6th క్లాస్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని పార్ట్ 1 పార్ట్ 2 లాగా వీడియోస్ చేసామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూసేయండి. సో వాచ్ చేసిన తర్వాతనే 7th క్లాస్ది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు 7th క్లాస్ కంప్లీట్గా మనకు టెక్స్ట్ బుక్లో ఏమేమి గ్రామర్ ఇచ్చాను అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనకు ఈ వీడియోస్ని మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో దాన్ని ఫస్ట్ చేసి ఫార్వర్డ్ చేసుకుంటూ మిడిల్గా స్కిప్ చేసుకుంటూ చూడకండి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క బిట్ అనేది ఇంపార్టెంటే. సో మనకి ఇంగ్లీష్ అనేది మనం ప్రాక్టీస్తోనే చేయాలండి. సో మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. మనం ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే రివైజ్ చేసినట్లు అనుకోండి, ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే తెలుస్తుంది అనుకోండి, బట్ మనకు తెలుసు కదా అన్నట్టు వెళ్ళొద్దు. మనకు ప్రతి దానికి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ అవుతామండి. ఓకేనా? ఈరోజు మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి అంటే ఎలాంటి బిట్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు వీడియోలో చూసుకుందామండి. దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి టౌన్ మౌస్. సో మనకు ఫస్ట్ లెసన్ అండి. సో టౌన్ మౌస్ అండ్ కంట్రీ మౌస్ అనేది, ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ ఆర్. సో ఏమవుతారండి వాళ్ళిద్దరు అంటే, మనకు ఆప్షన్స్ చూడండి, ఫ్రెండ్సా, కజిన్సా, క్లాస్మేట్సా? ఏమవుతారండి? కజిన్స్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్. దానికి టౌన్ మౌస్ యొక్క హౌస్ ఏంటండి? ఏ ఫీల్డ్ ఇన్ ఏ విలేజ్, బిల్డింగ్ ఇన్ ఏ విలేజ్, కిచెన్ కబోర్డ్ ఇన్ ఏ టౌన్. సో కిచెన్ కబోర్డ్ అండి. ఓకే, టౌన్ మౌస్ కిచెన్ కబోర్డ్ అనేది దాని హౌస్ అవుతుందండి. నెక్స్ట్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్. ఓకే, టౌన్ మౌస్ హౌస్ ఏంటి అంటే ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ షుగర్ కేన్సా అండ్ రాక్సా, రూట్సా, ఫుల్ ఆఫ్ కోకోనట్సా? ఏమొస్తుందండి? ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్ వస్తుందండి దానికి. ఓకే, దానికి అదే అలవాటై ఉంటుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ద కంట్రీ మౌస్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ కంట్రీ మౌస్ ఏంటి? వెంట్ బ్యాక్ హిజ్ కంట్రీనా, స్టే ఇన్ ద టౌనా, విజిటెడ్ ద టౌన్ మౌసా? ఎక్కడికి వెళ్తుందండి? వెంట్ బ్యాక్ హిజ్ కంట్రీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి, మనకు అండర్లైన్ ద వర్డ్స్ గివెన్ సెంటెన్సెస్. మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్కి మీనింగ్స్ రాయాలి అండర్లైన్ ఇచ్చిన వాటికి. సో హీ హ్యాస్ ఆస్క్డ్ టు మీ స్పెండ్ ఏ వీక్ ఇన్ ద కంట్రీ సైడ్. ఓకే, కంట్రీ సైడ్కి మనకు ఎగ్జాక్ట్గా మీనింగ్ వచ్చేది మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో మనకు చూడండి ఆప్షన్స్, ఏ ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్. బి వచ్చేసి ఏ నైబరింగ్ కంట్రీ. సి వచ్చేసి ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్, వుడ్స్, ఈటీసీ. సో ఎక్స్ట్రాస్ అనేది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? చూడండి, కంట్రీ సైడ్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్, వుడ్, ఈటీసీ. ఓకే, ఎక్స్ట్రా. నెక్స్ట్ ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిజ్ బ్యాగ్. టౌన్ మౌస్ ప్యాక్ చేసుకుంది తన బ్యాగ్ని. నెక్స్ట్ ఎందుకు ప్యాక్ చేసుకుంది? ఏ ప్యాక్డ్ అంటే మనకి ఏం మీనింగ్ వస్తుంది? పుట్ సంథింగ్ ఇన్ ద కంటైనర్ సో దట్ ఇట్ క్యాన్ బి స్టోర్డ్. పుట్ క్లాత్స్ ఈటీసీ ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఏ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. పుట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇన్ ఏ బ్యాగ్ సో యాజ్ టు కీప్ దెమ్ సేఫ్. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి? ప్యాక్డ్ అంటే ఏమవుతుందండి? మనకు ఆన్సర్ వచ్చేసి బి అండి. పుట్ క్లాత్స్ ఈటీసీ. సో క్లాత్స్ పెట్టుకోవడం, ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ టు ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. ఓకే, టౌన్ మౌస్ ప్యాక్ చేసుకుంది అంటే ఏం ప్యాక్ చేసుకుంది? పుట్ క్లాత్స్ ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ద ట్రిప్ అవే ఫ్రమ్ ద హోమ్. హీ నిబల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ నా. సో టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఎన్ స్మాల్ ఇంట్రెస్ట్ నా, టుక్ ఏ ఫుడ్ విత్ ఎన్ గ్రేట్ ఇంట్రెస్ట్ నా. సో మనకి నిబెల్డ్ కింద అండర్లైన్ ఉంది. దానికి కరెక్ట్ మీనింగ్ ఏమొస్తుందండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అండ్ షోయింగ్ ఏ సైలెంట్ ఇంట్రెస్ట్. అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాడు, తక్కువ ఫుడ్ అనేసి మీనింగ్ వస్తుందండి. నెక్స్ట్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్. సో అరైవ్డ్ కింద మనకు అండర్లైన్ చేశారండి. అరైవ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే లెఫ్ట్ ఫర్ ఏ ప్లేసా, గాట్ టు ఏ ప్లేసా, లెఫ్ట్ ఏ ప్లేసా? సో మనకు ఆన్సర్ వచ్చేసి గాట్ టు ఏ
ప్లేస్ అండి. సో నెక్స్ట్ చూడండి, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఓకే, మనకి ఏదో ఒక అండర్లైన్ వర్డ్ వస్తుంది, దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనం ఆప్షన్స్లో కరెక్ట్ చేసుకొని సో ఆ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ని అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు చూడండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 27లో ఉందండి ఈ బిట్స్ వచ్చేసి. ఓకేనా, అండ్ దీంట్లో కూడా మనకు మెయిన్గా ఎగ్జామినర్ ఇలానే క్వశ్చన్స్ అడుగుతాడండి. ఒక అండర్లైన్ వర్డ్ ఇచ్చేస్తారు, ఆ వర్డ్కి యాంటోనిమ్ కానీ సినానిమ్స్ కానీ మనం లేదు అంటే వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రపోజిషన్స్ సో ఏంటి అనేది మనం ఎగ్జాక్ట్గా కనుక్కోవాలి అని ఇలాంటివి కూడా వస్తుంటాయండి. సో మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే ఎగ్జాక్ట్గా మనం పెట్టగలుగుతాం, లేదు అంటే లేదండి. సో మనం ఇందులో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి హిస్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటి, తన్ని హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ పంపిస్తున్నారు. దానిలో కీన్ అంటే ఏంటి, కీన్కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? సో దాని చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద పర్టిక్యులర్, బి ఇస్ ద ఈగర్, సి ఇస్ ద వరీడ్. సో మనకు మీనింగ్ వచ్చేసి ఈగర్ అవుతుందండి. సెకండ్ వన్ చూడండి, ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. ఓకే, హెయిల్డ్ కింద మనకు అండర్లైన్ చేశారు. హెయిల్డ్ అంటే ఏంటండి? సో అడ్మైర్డా, కాల్డా, థాటా. సో మనకు ఆన్సర్ వచ్చేసి హెయిల్డ్ అంటే అడ్మైర్డ్, హెయిల్డ్ అంటే అడ్మైర్డ్ వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఇన్ హిస్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌంట్స్టిక్స్. ఓకే, సో మెయిన్లీ కింద మనకు అండర్లైన్ చేశారు. మెయిన్లీకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమొస్తుంది? ప్రైమరీలీనా, సింప్లీనా, సెర్టైన్లీనా? సో మనకు ఆన్సర్ వచ్చేసి ప్రైమరీలీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఓకే, మేడ్కి ఆప్షన్స్ ఏంటి, మీనింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఆప్షన్స్ చూద్దామా? అపాయింటెడా, మేగ్డా, ప్లేస్డా. సో మనకు ఆన్సర్ వచ్చేసి ప్లేస్డ్ అండి. ఓకే, ప్లేస్డ్ అనేది మేడ్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, రామన్ పాస్డ్ అవే ఆన్ నవంబర్ 21, 1970. సో మనకు పాస్డ్ అవే అని ఇచ్చారు. పాస్డ్ అవే అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటండి? వాజ్ కిల్డా, డైడా, లెఫ్టా? సో మనకు ఆన్సర్ వచ్చేసి బి అండి, డైడ్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏమున్నాయి చూడండి, నౌన్ ఫామ్స్, వెబ్ ఫామ్స్ అండి. సో మనకు వెర్బ్కి నౌన్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇంతకుముందు 6th క్లాస్లో కూడా మనకు ఇచ్చారండి, ఇప్పుడు 7th క్లాస్లో కూడా ఇచ్చారు. సో ఏ అంటే వర్డ్ ఎలా ఉంటే దాన్ని నౌన్ అనాలి, ఎలా ఉంటే దాన్ని వెర్బ్ అనాలి అని. ఎంజాయిడ్ అంటే ఎంజాయ్మెంట్ అనేది నౌన్ అండి, ఎంజాయిడ్ అంటే వెర్బ్. ఓకే, సర్ప్రైజ్. ఓకే, డిసప్పాయింటెడ్, డిసప్పాయింట్మెంట్. వరీడ్, వర్రీ. సాటిస్ఫైడ్, సాటిస్ఫికేషన్. ఓకేనా, దీంట్లో మనకు బిట్స్ ఇచ్చారు చూద్దామండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ నౌన్ ఫామ్స్. ఓకే, మనకు దీంట్లో మనము కరెక్ట్ నౌన్ ఫామ్ ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇచ్చిన వర్డ్కి. ఓకేనా, హీ వాజ్ షాక్డ్ టు సీ ఏ స్నేక్ ఇన్ హిజ్ రూమ్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ డాష్ ఇన్ నో టైమ్. సో దాంట్లో ఆప్షన్స్ చూడండి, షాకా, షాక్డా, టు షాకా. సో మనకు ఆన్సర్ వచ్చేసి షాక్ అండి. షాక్డ్ అనేది మనకు వెర్బ్ అవుతుంది. నౌన్ ఫామ్ కనుక్కోవాలంటే షాక్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ వన్ చూడండి, హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డాష్. సో రిలీవ్డా, రిలీఫా, రిలాక్సా? సో మనకు ఆన్సర్ వచ్చేసి రిలీఫ్ అండి. ఓకే, రిలీఫ్ అనేది నౌన్ అవుతుంది రిలీవ్డ్కి. నెక్స్ట్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డాష్ బట్ డు నాట్ బీ సో ఎక్సైటెడ్ దట్ యూ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో మనకి ఆప్షన్స్ చూడండి, టు ఎక్సైట్మెంట్, ఎక్సైటెడ్. సో దాంట్లో మనం కరెక్ట్ నౌన్ వర్డ్ రాయాలండి. ఏమవుతుందండి? excitement. Okay, I can understand your excitement but do not be so excited that you can health problems. Okay, next chudandi, Raju an auto driver was very honest. His dash was known to every day. Okay, honesty na, honesting na, honest na. సో మనకు ఆన్సర్ వచ్చేసి హానెస్టీ అనేది మనకు నౌన్ అవుతుందండి, హానెస్టీ. ఓకే,
సో నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకుందాం. సో దీంట్లో ఏమి ఇచ్చారు చూడండి. వన్ సైడ్ వచ్చేసి ఆర్కియాలజీ, ఫిజియాలజీ, సైకాలజీ, జియాలజీ, జువాలజీ. సో సెకండ్ సైడ్ మనకి ఏమి ఇచ్చారండి, ద స్టడీ ఆఫ్ మైండ్, లేకపోతే స్టడీ ఆఫ్ యానిమల్, స్టడీ ఆఫ్ ఎర్త్, స్టడీ ఆఫ్ కల్చర్స్ ఆఫ్ ద పోస్ట్నా, లేకపోతే ద స్టడీ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో మనకు ఆర్కియాలజీ అంటే ఏంటండి, ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ కల్చర్స్ ఆఫ్ ద పోస్ట్ అండి. ఓకే, మనకు మన కల్చర్స్ గురించి, దాని పోస్ట్ల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే ఆర్కియాలజీ అండి. సో ఫిజియాలజీ అంటే ఏంటి, ద స్టడీ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో మనకు బాడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ గురించి తెలుసుకోవడం ఫిజియాలజీ అండి. నెక్స్ట్ మనకు సైకాలజీ వచ్చేసి ద స్టడీ ఆఫ్ ద మైండ్ అండి. ఓకే, నెక్స్ట్ జియాలజీ అంటే ఏంటండి, జియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎర్త్ అండి. ఓకే, స్టడీ ఆఫ్ ఎర్త్ జియాలజీ అవుతుంది. జువాలజీ అంటే ఏంటండి, ద స్టడీ ఆఫ్ ద యానిమల్స్ అండి. ద స్టడీ ఆఫ్ ద యానిమల్ వచ్చేసి జువాలజీ అవుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఇన్ ఆర్ ఆన్ ఆర్ ఎట్. సో మన ఇన్ కానీ ఆన్ కానీ ఎట్ కానీ ఏ టైంలో యూజ్ చేయాలి, ఇది మనం ప్రపోజిషన్స్ అండి. ఇన్, ఎట్, ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మన దగ్గర వీడియో ఉందండి. ఇది ఒక కంప్లీట్ వీడియోనే ఉంది ప్రపోజిషన్స్ది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది మీరు చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈరోజు ఈ బిట్స్ గురించి మనం ఇక్కడ ఫిల్ చేయాలి, చూద్దామండి. ఫస్ట్ వన్ చూడండి. శరత్ చంద్ర వాజ్ బోర్న్ డాష్ 25th April డాష్ 2000. సో మనకు 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయండి. దీంట్లో 2లో ఫస్ట్ వన్ ఏం రాయాలి, సెకండ్ వన్ ఏం రాయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్లో ఇన్ ఆన్ ఇన్, ఎట్ ఇన్. సో మనకి ఎప్పుడైనా సరే డేట్స్ ఇచ్చినప్పుడు ఆన్ రాయాలండి ఫస్ట్ వన్. సో ఇయర్స్ ముందు మనం ఇన్ రాయాలి. ఓకే, శరత్ చంద్ర వాజ్ బోర్న్ ఆన్ 25th April in 2000. ఓకే, మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. కీర్తన వాజ్ బోర్న్ డాష్ December 2nd 2001. సో మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్ అవుతుందండి. ఆన్ December 2nd 2001 అండి. ఓకేనా. దే లివ్ మసాయిపేట్. ఎక్కడ ఉంటున్నారండి, మసాయిపేట్, స్మాల్ విలేజ్ అది. ఓకే, డాష్ మెదక్ డిస్టిక్. సో మనకు చిన్న ప్లేస్ల గురించి మాట్లాడేటప్పుడు ఏది పెట్టాలి, పెద్ద ప్లేస్ల గురించి మాట్లాడేటప్పుడు ఏది పెట్టాలి. సో మనకు ఎప్పుడైనా సరే చిన్న ప్లేస్ల గురించి మాట్లాడేటప్పుడు ఎట్, మసాయిపేట్, ఏ స్మాల్ విలేజ్ ఇన్ మెదక్ డిస్టిక్. ఓకే, అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎట్ ఫస్ట్ వన్ వస్తుంది, సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో వచ్చేసి ఇన్ వస్తుందండి మనకు. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఫోర్త్ వన్ చూడండి. దే ప్లే గేమ్స్ డాష్ స్కూల్. ఓకేనా, చూడండి. సో ఇన్ రాయాలా, ఎట్ రాయాలా, ఆన్ రాయాలా. మనకు ఆన్సర్ వచ్చేసి ఎట్ అండి. ఎట్ స్కూల్ దే ప్లే గేమ్స్ ఆడుతున్నారు. ఎక్కడ ఆడుతున్నారు, ఎట్. ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు స్కూల్ ప్లేస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎట్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఇట్ ఈజ్ యూజువల్లీ వెరీ హాట్ డాష్ మే డాష్ దేర్ విలేజ్. ఓకే, ఆన్సర్ చూడండి. ఇన్న, ఆన, ఇన్న, ఎట్న, ఇన్న. ఓకే, ఇట్ ఈజ్ యూజువల్లీ వెరీ హాట్ ఇన్ మే ఇన్ దేర్ విలేజ్. ఓకే, ఇది కూడా విలేజ్ గురించే చెప్తున్నారు కాబట్టి ఇన్ రాయాలండి. అక్కడ మే అనే మంత్ గురించి ఇచ్చారు కాబట్టి ఇన్నే పెట్టాల్సి వస్తుంది. సో ఇన్. నెక్స్ట్ వన్ చూడండి. సో దే స్పెండ్ దేర్ సమ్మర్ డాష్ హైదరాబాద్ డాష్ దేర్ అంకుల్స్ హౌస్. సో మనకు ఆప్షన్స్ చూడండి. ఇన్ ఎట్నా, ఎట్ ఇన్నా, ఆన్ ఇన్నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి సో దే స్పెండ్ దేర్ సమ్మర్ ఇన్ హైదరాబాద్ ఎట్ దేర్ అంకుల్స్ హౌస్. ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పేటప్పుడు ఎట్ పెట్టాలి. సో మనం స్కూల్ దగ్గరే చెప్పాను, ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎట్ ప్లేస్ అవ్వాలి. అంకుల్ హౌస్ అని ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పేసిండు. సో మనకు ఇన్ హైదరాబాద్. సో చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ అండ్ ది.
సో ఏ అండ్ ది అనేవి ఆర్టికల్స్ అండి. సో ఈ ఆర్టికల్స్లో మనకిచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏది సూటబులో మనం దాన్ని ఫిల్ చేయమని అడుగుతున్నాడు. సో మనకు ఆర్టికల్స్ గురించి ఖచ్చితంగా తెలియాలి. ఏ అండ్ ది అనేవి మన ఆర్టికల్స్ అండి. ఏ అనేవి మనం కాన్సోనెంట్స్ బిఫోర్ మనం రాస్తామండి. కాన్సోనెంట్స్ అంటే ఓవెల్స్, కాన్సోనెంట్స్ అంటే ఏంటో తెలియాలండి. దీంట్లో ఫస్ట్ మీకు ఓవెల్స్ అంటే ఏంటండి? AEIOU ఓవెల్స్ అంటారు. AEIOUను ఓవెల్స్ అంటారండి. సో ఓవెల్స్ ముందు వచ్చేసి మనం యాన్ యూస్ చేయాలి. యాన్ అనే ఆర్టికల్ను రాయాల్సి వస్తుంది ఓవెల్ సౌండ్ ముందు. సో AEIOU తప్ప మిగిలిన అన్ని లెటర్స్ని కాన్సోనెంట్స్ అంటారండి. ఈ కాన్సోనెంట్స్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ని రాయాల్సి వస్తుంది. రిమైనింగ్ ది అనే ఉంటుంది కదండి. ఈ ది అనేది మనకు న్యాచురల్ ట్రూత్స్ అంటే మనం మూన్ కానీ, సన్ కానీ, స్టార్స్ కానీ, ఎర్త్ కానీ, సో మనకు ఓషన్స్ గురించి కానివ్వండి, నెక్స్ట్ కాంటినెంట్స్ గురించి చెప్పినప్పుడు కానివ్వండి, నెక్స్ట్ మహాభారతం, రామాయణం, ఖురాన్ అండ్ మనకి ఇంకేంటి బైబిల్ ఇలాంటి వాటి గురించి చెప్తున్నప్పుడు కానివ్వండి, అవార్డుల గురించి చెప్తున్నప్పుడు కానివ్వండి, సో ఇలాంటి వాటి గురించి చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ది అనేది యూస్ చేయాల్సి వస్తుందండి. సో మనం ఎప్పుడు యూస్ చేస్తామండి? కాన్సోనెంట్ సౌండ్ వస్తున్నప్పుడు. కాన్సోనెంట్స్ అంటే ఏంటి? AEIOU తప్ప మిగిలిన అన్ని లెటర్స్ హల్లులు అంటారండి. హల్లుల ముందు మనం ఏ యూస్ చేయాలి, కాన్సోనెంట్స్ ముందు ఏ యూస్ చేయాలి, ఓవెల్స్ ముందు యాన్ యూస్ చేయాలి. ది అనేది మనం ఎప్పుడు యూస్ చేయాలి? ఏవైతే యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయో వాటి ముందు అండ్ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్, స్పెసిఫిక్ ఏమైనా ఐటమ్స్ ఉన్నా, ఏమైనా బుక్స్ ఉన్నా, సో వాటి ముందు ఖచ్చితంగా మనం ది అనే ఆర్టికల్ను యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ కొన్ని చూద్దామండి. అంటే 7th క్లాస్లో మనకు ఏమేం బిట్స్ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాము. 7th క్లాస్లో చూడండి. ఇన్ 1987 MS స్వామినాథన్ వాజ్ అవార్డెడ్ డాష్ రామన్ మెగసెసే అవార్డు. మెగసెసే రామన్ మెగసెసే అనే అవార్డు వచ్చింది అని చెప్తున్నారు. దీని ముందు మనం ఏ ఆర్టికల్ని యూస్ చేసుకోవాలి? సో ఇంతకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పానండి, ది అనే ఆర్టికల్ని యూస్ చేయాలి. సో మనకు స్పెషల్లీ అవార్డెడ్ కానీ, బుక్స్ ముందు కానీ అలాంటి వాటి ముందు ఖచ్చితంగా ది అనే ఆర్టికల్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ అండి. ది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. సో సెకండ్ వన్ చూడండి. వి డినైడ్ ఎస్టర్డే ఎట్ డాష్ మౌర్య షెర్టాన్ హోటల్. సో మన ఎగ్జాక్ట్ ఒక సంస్థ గురించి చెప్తున్నారు. అంటే మౌర్య షెర్టాన్ అనే హోటల్ గురించి చెప్తున్నాడు. సో మనకు ఒక సంస్థ గురించి చెప్పేటప్పుడు మనం దాని ముందు ఏం యూస్ చేయాలండి? ది అనే వర్డ్ని యూజ్ చేయాలి, ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తేజస్విని లెంట్ మీ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. సో తేజస్విని మనకు చూడండి ఇంట్రెస్టింగ్ బుక్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం AEIOUలను ఓవెల్స్ అంటాము. వాటి లెటర్స్ AEIOU. సో బిఫోర్ మనం ఏం మెన్షన్ చేయాలి? యాన్ మెన్షన్ చేయాలి. ఇక్కడ యాన్ ఆప్షన్ ఎన్నో ఆప్షన్లో ఉందండి. ఆప్షన్ బి ఈజ్ యాన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. అంటే మా ఫాదర్ డాష్ స్కూల్ టీచర్. ఏ స్కూల్ టీచరా? ద స్కూల్ టీచరా? అండ్ స్కూల్ టీచరా? నో ఆర్టికల్. మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? స్కూల్ టీచర్. స్కూల్ అనేది మనకు ఏమవుతుంది? కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది స్కూల్ అనేది. సో కాన్సోనెంట్ బిఫోర్ మనం ఏ ఆర్టికల్ రాయాలి? ఆర్టికల్ ఏను రాయాల్సి వస్తుంది. ఏ ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. MS స్వామినాథన్ వర్క్డ్ ఎట్ డాష్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఖచ్చితమైన సంస్థల గురించి చెప్పేటప్పుడు లేక ప్రముఖ సంస్థల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం రాయాల్సి వస్తుంది? ది అనే ఆర్టికల్ను రాయాల్సి వస్తుంది. సో మనకు MS స్వామినాథన్ ఎక్కడ వర్క్ చేశారు? అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశారని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఒక సంస్థ గురించి చెప్తున్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక ప్రముఖ సంస్థ అండి. సో బిఫోర్ దాంట్లో వర్క్ చేశారు కాబట్టి మనం ఏం రాయాలి? ఆప్షన్ సి ది అనే ఆర్టికల్ను మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బిట్. రేఖా బ్రాడ్ డాష్ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. సో లాంగ్ నోట్బుక్ అంటే లాంగ్ అనేది ఏంటి? కాన్సోనెంట్ సౌండా? ఓవెల్ సౌండా? ఏం సౌండ్ అండి?
కాన్సోనెంట్ సౌండ్. సో కాన్సోనెంట్స్ బిఫోర్ మనం ఏం రాయాలి, ఏ అనే ఆర్టికల్ను రాయాలి. సో ఏ అనే ఆర్టికల్ మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శ్రావణి ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్ నౌ. శ్రావణి ఏం చేస్తుంది, మ్యాంగోస్ తింటుంది. అప్పుడు ఏ రాయాలా, ఈ దా రాయాలా, యాన్ రాయాలా, ఆర్టికల్ అసలు రాయనే కూడదా. సో మనకు చూడండి, శ్రావణి ఈజ్ ఈటింగ్ డాష్ మ్యాంగో. మ్యాంగో అనేది మనకు కాన్సోనెంట్ సౌండ్. సో కాన్సోనెంట్ సౌండ్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ రాయాలి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ అనే ఆర్టికల్ని మనం రాయాల్సి వస్తుంది అండి. నెక్స్ట్ బిట్ చూడండి, సారీ. గణేష్ ఆల్వేస్ క్యారీస్ డాష్ అంబరిల్లా విత్ హిమ్. గణేష్ ఏం చేస్తాడండి, ఎప్పుడు తనతో పాటు అంబరిల్లా తీసుకెళ్తాడు. ఎందుకోసం, వర్షం వస్తే తడుస్తాడేమోనని భయానికి. ఓకేనా, దానికి అంబరిల్లా అంటే మనకేంటండి, ఓవెలా కాన్సోనెంటా, ఓవెల్ అవుతుంది. ఓవెల్స్ బిఫోర్ మనం ఏం రాయాలి, యాన్ రాయాలి. యాన్ ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో మనకు ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రాంబాబు అండి, రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్ అండి. హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అంటారు రాంబాబు గారు. ఓకే, అయితే ఇందులో చూడండి, అక్కడ టీచర్ అంటే తనకంటూ ఒక క్వాలిటీ ఉంది. ఓకే, తనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో మనం అలాంటి వాళ్ళకి, అలా స్కూల్కి టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అలాంటి వాళ్ళ బిఫోర్ మనం ఏం రాయాల్సి వస్తుందండి, ఏం రాయాలి, ఇంగ్లీష్ అనేది ఏంటండి, కాన్సోనెంటా, ఓవెలా, ఏమవుతుందండి, ఇంగ్లీష్ అనేది మనకు ఓవెల్ అవుతుందండి. సో AEIOU ఈ వచ్చిందండి. ఈ అంటే ఇంగ్లీష్కి బిఫోర్ మనం ఏం రాయాలి, యాన్ రాయాలి. ఓకేనా. సో 9th వన్ ఏంటండి ఆన్సర్, యాన్ ఇంగ్లీష్ టీచర్ అంటే ఆప్షన్ ఏ కాదండి, ఏ 2 times వచ్చింది. ఏ దా వచ్చింది, ఏ యాన్ వచ్చింది. సో అలాంటిటప్పుడు ఏంటి అంటే ఏ అనేది దా అవుతుంది, బి అనేది యాన్ అవుతుంది, కాబట్టి బి ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మంజుల అండ్ శృతి ప్లే గిటార్ వెల్. మంజుల, శృతి ఇద్దరు గిటార్ని బాగా వాయిస్తారండి. సో వాళ్ళకి ఆన్సర్ చూడండి. సో గిటార్ అనేది ఏంటండి, సో గిటార్ అనేది ఏంటి, ఒక వాయిద్యము. వాయిద్యాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ది అనేది రాయాల్సి వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి ఏముందో, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 45 అండి. 45 పేజ్ నెంబర్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆపోజిట్ వర్డ్స్ చూద్దామండి ఈరోజు. ఓకే, విక్టరీ అంటే డిఫీట్, టైమ్డ్, బ్రేవ్, హంబుల్, ప్రౌడ్, యాక్సెప్ట్, రిజెక్ట్, డిపెండెంట్, ఇండిపెండెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఫాలోయింగ్ వర్డ్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 45లో ఇచ్చారండి. సో దీంట్లో చూడండి, ఐ నో దట్ యు ఆర్ వెరీ డాష్ అండ్ వర్తీ ఆఫ్ ద పొజిషన్. ఓకే, దీంట్లో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, స్కిల్ఫుల్లా, స్కిల్ఫుల్లీనా, స్కిల్డా. I know that you are very dash and worthy of the position అంటే మనకు ఆన్సర్ వచ్చేసి స్కిల్ఫుల్ అండి. యు ఆర్ వెరీ స్కిల్ఫుల్ అండ్ వర్తీ ఆఫ్ ద పొజిషన్. నీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి అండ్ ఈ పొజిషన్కి నువ్వే కరెక్ట్ పర్సన్వి, నాకు తెలుసు అని చెప్తున్నారండి. ఓకేనా. సెకండ్ వన్ చూడండి, బట్ ఐఎమ్ రియల్లీ డాష్ టు నో దట్ యూ హ్యావ్ యాజ్ థాట్ యూ హ్యావ్ కంకర్డ్ వర్డ్స్. ఓకే, సో మనకు ఆన్సర్ ఎందులో ఉందో చూడండి. ఆప్షన్స్ అయితే ఫస్ట్ అమేజెస్, వాజ్ అమేజ్డ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి అమేజ్డ్. ఓకే, దీస్ డేస్ నోబడీ ఈజ్ బీయింగ్ డాష్ బై ద అదర్స్. ఓకే, మనకు ఆప్షన్స్ చూడండి, ఫ్రైటెండెడ్, ఫైట్స్, ఫ్రైటెండెడ్, ఫ్రైట్స్,
సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫ్రైటెండెడ్ అండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 45లో చూడండి, యాంటోనిమ్స్ రాయమని ఇచ్చాడండి. విక్టరీ అంటే ఏంటి, డిఫీట్. టైమ్డ్ అంటే ఏంటి, బ్రేవ్. హంబుల్ అంటే ఏంటి, ప్రౌడ్. యాక్సెప్ట్ అంటే ఏంటి, రిజెక్ట్. డిపెండెంట్ అంటే ఏంటండి, ఇండిపెండెంట్. ఓకేనా, అవి ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఏంటండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఫాలోయింగ్ వర్డ్స్. ఓకే, మనకు కింద ఇచ్చిన వర్డ్స్ తోటి మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లాంక్ని. సో ఇది వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ నెంబర్ పేజ్ నెంబర్లో వచ్చేసి 45లో ఇచ్చారండి. సో దీంట్లో చూడండి, ఫస్ట్ వన్, ఐ నో దట్ యు ఆర్ వెరీ డాష్ అండ్ వర్తీ ఆఫ్ ద పొజిషన్. నాకు తెలుసు, యు ఆర్ వెరీ డాష్ అండ్ వర్తీ ఆఫ్ దిస్ పొజిషన్. నువ్వు అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి, స్కిల్ఫుల్లా, స్కిల్ఫుల్లీనా, నెక్స్ట్ స్కిల్డ్నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి స్కిల్ఫుల్ అండి. ఓకే, నాకు తెలుసు నువ్వు చాలా స్కిల్స్ ఉన్న అతనివి అండ్ ఈ పొజిషన్కి నువ్వే కరెక్ట్ పర్సన్ అనేసి దానికి మీనింగ్ వస్తుందండి. నెక్స్ట్, బట్ ఐ ఆమ్ రియల్లీ డాష్ టు నో దట్ యూ ఫీల్ యాజ్ థాట్ యూ హ్యావ్ కంకర్డ్ వర్డ్స్. సో ఏమి ఇచ్చాడండి ఆప్షన్స్ వచ్చేసి, అమేజెసా, వాజ్ అమేజ్డా, అమేజ్డ్ ఇచ్చాడా. సో మనకు ఆన్సర్ వచ్చేసి అమేజ్డ్ అండి. ఓకేనా. నెక్స్ట్, దీస్ డేస్ నో బడీ ఈజ్ బీయింగ్ బై ద అదర్స్. ఓకే, మనకు ఆన్సర్స్ ఆప్షన్స్ చూడండి ఒకసారి, ఫ్రైటెండెడ్, ఫ్రైట్స్, ఫ్రైట్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఫ్రైటెండెడ్ అండి. ఓకే, దీస్ డేస్ నో బడీ ఈజ్ బీయింగ్ ఫ్రైటెండెడ్ బై ద అదర్స్. నెక్స్ట్, ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ ప్రపోజల్ సో దట్ యూ విల్ డాష్ హంబుల్ అండ్ లాఫుల్. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, రిమైండ్, రిమైన్స్, రిమైండ్. ఓకే, రిమైండ్, రిమైన్స్, రిమైండ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి రిమైన్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 47లో ఇచ్చాడండి మనకు. సో దీంట్లో మనకు నార్మల్గా డిగ్రీస్ వచ్చేసి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. నేను 6th క్లాస్ వీడియోలో కూడా చెప్పానండి. సో మనకి ఏంటి అంటే సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఏంటి అనేది డైరెక్ట్గా చూపిస్తారు. కంపారిటివ్ డిగ్రీలో మనని వేరే వాళ్ళతో పోల్చి ఎవరు ఏంటి, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేది చూపిస్తారు. సో మనకు పాజిటివ్ డిగ్రీలో ఏంటి అంటే అందరితో కలిపి ఒక్కరిగా చూపించేది సూపర్లేటివ్ డిగ్రీ, ఇద్దరితో కంపేర్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ అండ్ పాజిటివ్ డిగ్రీ వచ్చేసి కొంతమంది, అంతమంది, అందరిలో, కొందరిలో అలా చెప్తే వచ్చేస్తే పాజిటివ్ డిగ్రీ అవుతుందండి. దీంట్లో వర్డ్స్ ఎలా ఉంటాయి చూడండి, మనం రాసేటప్పుడు గుడ్ వచ్చేస్తే గుడ్, పాజిటివ్ వస్తే బెటర్, బెస్ట్. ఓకే, గుడ్, బెటర్, బెస్ట్. పాజిటివ్లో గుడ్ రాయాలి, కంపారిటివ్లో బెటర్ రాయాలి, మనకు సూపర్లేటివ్లో బెస్ట్ రాయాల్సి వస్తుంది. ఓకే, స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్, మోస్ట్ స్కిల్ఫుల్. ఓకే, నైస్, నైసర్, నైసెస్ట్. షార్ట్, షార్టర్, షార్టెస్ట్. షార్టర్ కాదండి, ఇది షార్టెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీలో షార్టెస్ట్ వస్తుంది. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, మచ్, మోర్, మోస్ట్. ఓకే, ఇలా వస్తుందండి. అంటే మనకి ఇక్కడ మిస్టేక్ పడింది ప్రింట్, అందుకే షార్ట్, షార్టర్, షార్టెస్ట్ అవుతుంది అది. నెక్స్ట్ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ కంపారిజన్. మనకు సో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ కంపారిజన్ అండి. అంటే మనకు ఒక ఫామ్లో ఇస్తాడు, దాన్ని మనం అదర్ ఫామ్లో చేంజ్ చేసి రాయాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మ్యాన్ ఇన్ ద వరల్డ్. సో మనకు గ్రేటెస్ట్ బ్యాట్స్మ్యాన్ ఎవరు, రాహుల్ ద్రావిడ్ ఇన్ ద వరల్డ్ అనేసి చెప్తున్నాడండి. ఇది మనకు ఇచ్చిన వాక్యం ఏ సెంటెన్స్ అండి, సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్. ఓకేనా, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, మనం దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. అంటే ఏం రాయాలండి, రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటెస్ట్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్. ఓకే, గ్రేటెస్ట్ అంటే గ్రేటర్ రాయాలి, గ్రేటర్ దాన్ మెనీ అదర్ బ్యాట్స్మెన్, చాలామంది బ్యాట్స్మెన్ ఉంటారు ఇన్ ద వరల్డ్, దాంట్లో ఇతను ఒకడు గ్రేట్ అనేసి చెప్తున్నాడు. ఓకే, రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సెకండ్ వన్ చూడండి, అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. ఓకే, అలెగ్జాండర్ అనే అతను గ్రేటెస్ట్ సోల్జర్ మన వరల్డ్లో అనేసి చెప్తున్నాడండి. దాన్ని ఏం మార్చాలి, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడండి. పాజిటివ్లోకి మార్చినప్పుడు మనం ఫస్ట్ నో అదర్ అని రాయాల్సి వస్తుందండి. నో అదర్ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్, నో అదర్ రాసి సోల్జర్స్ ఇన్ ద వరల్డ్ రాశాక వాజ్
యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. ఓకే, యాజ్ గ్రేట్ యాజ్ లేక సో గ్రేట్ యాజ్ గ్రేట్ సో ఇట్లా రాయాల్సి వస్తుందండి. ఓకేనా. సో అక్కడ మనకు ఏదైతే సెంటెన్స్ ఉంటుందో దాన్ని బట్టి మనం చేంజ్ చేస్తూ రాయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏం రాయాలి, సెంటెన్స్ ముందు నో అదర్ అని రాయాలి. నో అదర్ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇలాంటి సోల్జర్ ఇన్ ద వరల్డ్ యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్ లాంటి సోల్జర్స్ మనకు ఇంకా లేనే లేరు అని చెప్తున్నారండి. ఓకేనా. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన ఇండియా అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంట్రీ ఇన్ వరల్డ్ అనేసి చెప్తున్నాడండి. ఓకే, దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమంటే ఎలా మార్చాలండి, ఫాస్టెస్ట్ అంటే ఫాస్టర్ దాన్ అని రాయాలి. ఓకే, ఫాస్టర్ దాన్. ఇక ఇది అన్ని కంట్రీస్లో ఒకటి అని చెప్తున్నాడు అంటే మెనీ కంట్రీస్లో ఇది ఒకటి అని చెప్పాలి, అంతేనండి. ఓకే, కంపారిటివ్ డిగ్రీలో అంటే మెనీ దాంట్లో ఇది ఒకటి అని చెప్పాలి. ఇండియా ఈజ్ డెవలపింగ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అన్ని చాలా కంట్రీస్ డెవలప్ అవుతున్నాయి, దాంట్లో మన ఇండియా ఒకటి అనేసి చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్, నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ ద నైల్. అంటే మనకి ఇచ్చింది ఏ సెంటెన్స్ అండి, నో అదర్ వస్తే ఏం సెంటెన్స్, పాజిటివ్ డిగ్రీ. నో అదర్ వస్తే ఏ డిగ్రీ అండి, పాజిటివ్ డిగ్రీ. దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి. అంటే ద నైల్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ద నైల్ ఈజ్ ద, నైల్ గురించే మాట్లాడండి, నైలు నది గురించి. ఓకే, ద నైల్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ V1 రూపంలోనే ఉంటుందండి. ఓకే, దాన్ని మనం మార్చొద్దు, లార్జెస్ట్ రాయాలి, రివర్ రాయాలి, ఇన్ ద వరల్డ్ అని రాసేయాలి సింపుల్గా. నెక్స్ట్ చూడండి, హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అండి ఇన్ ఇండియా. సో మన ఇండియాలో మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ హిందీ అని చెప్తున్నాడండి. అంటే ఇది మనకి ఏ డిగ్రీలో ఉందండి, మోస్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ. కొన్ని లాంగ్వేజెస్ మాత్రమే ఇన్ ఇండియా, మన ఇండియాలో యాజ్ పాపులర్ యాజ్ హిందీలాగా ఉంటాయి అన్నమాట. కొన్ని హిందీలాగా పాపులర్ అయ్యాయి అని మీనింగ్ వస్తుందండి. నెక్స్ట్, లారా ఈజ్ నాట్ ఏ గ్రేట్ యాజ్ టెండూల్కర్. ఓకే, దీన్ని మనకు గ్రేట్ యాజ్ టెండూల్కర్ అన్నారు కాబట్టి దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలండి. ఇద్దరు గురించి ఇచ్చారు కాబట్టి. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్, మనకు కంపారిటివ్ డిగ్రీ అంటే గ్రేటర్ దాన్ అంటే V2 ఫామ్ దాన్ రాయాలి, గ్రేటర్ దాన్ లారా బస్. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి, రేఖా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. అబ్బో, క్లాస్లోనే రేఖ అనే ఆమె వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఆమెనే అందగత్తె కాదు, అందరిలో ఆమె ఒకటి, అందగత్తెల్లో ఆమె ఒకటి అని చెప్తున్నాడు. దాన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే ఏం రాయాలి, వెరీ ఫ్యూ. అందరిలో అని చెప్పాడు, ఆమె ఒక్కతే అని చెప్పలే, అందరిలో ఆమె ఒకటి అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి, వెరీ ఫ్యూ అంటే కొంతమంది గర్ల్స్లో, వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖ. అంటే కొంతమంది గర్ల్సే రేఖలాగా అందంగా ఉన్నారు అని చెప్తున్నాడండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్లాటినం. సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నామండి, చాలా తక్కువ మెటల్స్ ఉంటాయి ప్లాటినం లాగా ఎక్స్పెన్సివ్ అయినవి. అంటే ఇది పాజిటివ్ డిగ్రీ ఇచ్చాడండి మనకు, దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమని అడిగాడు, సిడి అని అడిగాడు. సో మనం ఆన్సర్ ఏం రాయాలి, ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ మెనీ అదర్ మెటల్స్. మెనీ అదర్ రాయాలి, వెరీ ఫ్యూ వస్తే మెనీ అదర్ ఖచ్చితంగా రాయాలి. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు వెరీ ఫ్యూ వస్తే మెనీ అదర్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్, షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ హిల్ స్టేషన్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. షిమ్లా ప్లేస్ గురించి చెప్తున్నాడండి. ఓకే, షిమ్లా ఇది మనకు ఏ డిగ్రీలో ఉందండి,
దాన్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అండి. ఓకేనా, దీన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి అంటే షిమ్లా ఇస్ ద కోల్డెస్ట్ హిల్ స్టేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. షిమ్లా ఈజ్ కోల్డెస్ట్ హిల్ స్టేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ వస్తుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీ, అంటే ఎక్కువగా ప్రజలు ఎక్కువ ఉండే సిటీ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఢిల్లీ ఒకటి అని చెప్పాడండి. అంటే ఇది వచ్చేసి మనకు సూపర్లేటివ్ డిగ్రీలో ఉందండి ఈ సెంటెన్స్. సో మనం దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. మోస్ట్ క్రౌడెడ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనం పాజిటివ్ డిగ్రీలో రాయాలంటే వెరీ ఫ్యూ అని రాయాలి. సో మోస్ట్ అనే వర్డ్ వచ్చింది అంటే మనం పాజిటివ్ డిగ్రీలో రాయాలి అంటే వెరీ ఫ్యూ రావాలి. అదే మనకు కంపారిటివ్ డిగ్రీలో రాయాలి అంటే మెనీ అదర్ రాయాలి. ఓకేనా, ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో రాయాలి కాబట్టి వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ క్రౌడెడ్ యాజ్ ఢిల్లీ. వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ క్రౌడెడ్ యాజ్ ఢిల్లీ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడండి విత్ సూటబుల్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటితో మనకు ఫిల్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, బీర్బల్ వాజ్ ఏ డాష్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. ఓకే, బీర్బల్ అనే అతను అక్బర్ కోర్టులో ఎవరు? ఫస్ట్ మనకి ఇవి చూడండి ఏమేమి ఇచ్చాడు అని. కవర్డ్ ఇచ్చారు, ఇమాజినేషన్, జస్టర్, ప్లీజ్డ్, పెనాల్టీ. ఓకేనా, బీర్బల్ అనే అతను ఎవరు అంటే జస్టర్ అండి. ఓకే, జస్టర్ అనేది మనకి ఇక్కడ సూటబుల్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద టీచర్ వాజ్ డాష్ విత్ ద నైస్ వర్క్ డన్ బై హిస్ పీపుల్స్. సో మనకు టీచర్ ఎలాంటి వర్క్ చేస్తుందండి? ప్లీజ్డ్. ఓకే, నెక్స్ట్ సరదా paid a, okay, Sarada paid a dash for not paying the fees on time. అంటే పెనాల్టీ. ఆన్ టైంలో పే చేస్తే ఏమవుతుందండి? పెనాల్టీ వస్తుంది అని చెప్తున్నాడు. నాట్ పేయింగ్. ఓకే, తను ఆన్ టైంలో పే చేయలేదు కాబట్టి పెనాల్టీ పడింది అని చెప్తున్నాడు. వెన్ ఐ విజిటెడ్ కాశ్మీర్, ఎప్పుడైతే నేను కాశ్మీర్ వెళ్ళానో, ద మౌంటైన్స్ వర్ డాష్ విత్ స్నో. ఎలా ఉన్నాయి మౌంటైన్స్? కవర్డ్. దీంట్లో మనకి ఏముంది? కవర్డ్ ఉంది. ఇంకా కవర్డ్ విత్ స్నో. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, యూ షుడ్ యూజ్ యువర్ డాష్ వెన్ యూ లుక్ ఎట్ ఏ పెయింటింగ్. ఓకే, ఇమాజినేషన్. ఇక లాస్ట్గా మిగిలి ఉంది ఒకటేనండి, ఇమాజినేషన్. ఓకేనా, సో ఇవండి. నెక్స్ట్ మనకు ఫ్రేజల్ వెర్బ్ కూడా ఇచ్చాడండి. ఫ్రేజల్ వెర్బ్స్ ఒక్కసారి చూడండి, ఫాస్ట్గా చెప్పేసుకుందాము. ఫ్రేజల్ వెర్బ్స్, క్యాచ్ ఆన్. క్యాచ్ ఆన్ అంటే బికమ్ పాపులర్ ఆన్ ఆర్ ఫ్యాషనబుల్. క్యాచ్ ఆన్ అంటే ఏంటండి? బికమ్ పాపులర్ ఆర్ ఫ్యాషనబుల్. నెక్స్ట్ క్యాచ్ అవుట్. క్యాచ్ అవుట్ అంటే సర్ప్రైజ్ సంబడి అండ్ పుట్ దెమ్ ఇన్ ఏ డిఫికల్ట్ పొజిషన్ అండి. నెక్స్ట్ క్యాచప్. క్యాచప్ అంటే రీచ్ సంబడి హూ ఈజ్ అహెడ్ బై గోయింగ్ ఫాస్టర్. ఓకే, పార్ట్ విత్ అంటే గివ్ అప్ లేదంటే గివ్ అవే. పార్ట్ విత్ అంటే గివ్ అప్. చూడండి ఐటమ్స్ వచ్చేసారు. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 62లో ఉన్నాయండి. సో ఈ ఐటమ్స్లో వన్ సైడ్ మొత్తం ఏమున్నాయనేది ఫస్ట్ చూద్దామండి. వన్ సైడ్ వచ్చేసి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, బరీ ద హ్యాట్ చెస్ట్, టు మేక్ బోత్ ఎండ్స్ మీట్, టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. సో సెకండ్ వన్ సైడ్ ఏమున్నాయి? ఫర్గెట్ ద ఎంటీ, వర్క్ ఆర్ స్టడీ అంటిల్ లేట్ ఎట్ నైట్, వెరీ రేర్లీ, ఎర్న్ మనీ ఫర్ వన్స్ లివింగ్. ఓకే, సో దేనికి మనం ఏది సూట్ అవుతుంది అనేది చూడండి. ఫస్ట్ వన్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. బ్లూ మూన్ ఎప్పుడు ఉంటుందండి? వెరీ రేర్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆప్షన్ సి పెట్టుకోవచ్చండి, వెరీ రేర్లీ అనేది. నెక్స్ట్ బ్యూరీ ద హ్యాట్ చెస్ట్ అంటే మనకు
ఫర్గెట్ ద ఎన్టీ అంటుంది. ఫర్గెట్ ద ఎన్టీ అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అండి. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఎర్న్ మనీ ఫర్ వన్స్ లివింగ్. ఓకే, ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఎర్న్ మనీ ఫర్ వన్స్ లివింగ్. ఓకే, నెక్స్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆల్ అంటే వర్క్ ఆర్ స్టడీ అంటిల్ లేట్ నైట్ అనేసి వస్తుందండి. ఆప్షన్ బి ఇస్ ద ఫోర్త్ వన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారండి. ఓకే, ఇంపాసిబుల్ అంటే పాసిబుల్, సడన్లీ, గ్రాడ్యువల్లీ, అగ్లీ, బ్యూటిఫుల్, బ్రైట్, డిమ్, టేస్ట్లెస్, టేస్టీ, డిమ్, బ్రైట్, అబవ్, బిలో. నెక్స్ట్ హాస్టైల్, ఫ్రెండ్లీ, క్లౌడీ, క్లియర్, నోటరియస్, ఫేమస్. ఓకే, దీస్ క్యాన్ బి యూజ్డ్ బోత్ ఆర్ నౌన్స్ అండ్ ప్రనౌన్స్ అండి, నౌన్స్ అండ్ వెబ్స్ అండి. నౌన్ని వెబ్ని ఫిల్ చేసుకుంటూ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఆన్సర్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ నౌన్ వస్తుంది, ఎక్కడ వెబ్ వస్తుంది అనేది మనం సూటబుల్ వర్డ్గా ఫిల్ చేయాల్సి వస్తుందండి మనకు. సో ఆప్షన్స్ మనం చూద్దామండి. ఫస్ట్ బిట్ వచ్చేసి ద వాలీబాల్ టీమ్ ఆఫ్ అవర్ స్కూల్. మా స్కూల్లో వాలీబాల్ టీమ్ డాష్ 4 మ్యాచెస్. ద 4th డేస్ డాష్ వాజ్ ఎక్సలెంట్. ఓకే, మనకు ద వాలీబాల్ టీమ్ ఆఫ్ అవర్ స్కూల్ ఓకే ప్లేడ్ అని రావాలండి ఫస్ట్ దాంట్లో. సో ప్లేడ్ అనేది మనకు ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ బి చూసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ద వాలీబాల్ టీమ్ ఆఫ్ అవర్ స్కూల్ ప్లేడ్ 4 మ్యాచెస్. మన స్కూల్ నుంచి 4 మ్యాచెస్ ఆడారు అంటే ప్లేడ్. నెక్స్ట్ ద 4th డేస్ డాష్ వాజ్ ఎక్సలెంట్. ప్లే వాజ్ ఎక్సలెంట్ అండి. అంటే ప్లే ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి మనకు. ఓకేనా. సెకండ్ వన్ చూడండి. లతా డాష్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లతాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ టు సీ టీయర్స్ ఆన్ హర్ లవ్లీ డాష్. అంటే లతాకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లతా ఫేసా టు ఫేసింగ్ అనేది స్టార్టింగ్ వస్తుంది. లతా ఫేసింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఫేసింగ్ అనేది రావాలి. ఐఎమ్ సారీ టు సీ టీయర్స్ ఆన్ హర్ లవ్లీ ఫేస్. ఓకే ఫేస్. సెకండ్ వన్ ఏం రావాలి? ఫేస్ అని రావాలి. అంటే మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వెన్ ఐ సీ ఏ డాష్ ఆన్ యువర్ ఫేస్. నేను ఎప్పుడైతే నీ డాష్ ఆన్ యువర్ ఫేస్ ఆన్ హియరింగ్ దిస్ గ్రాండ్ పా డాష్ ఎట్ వన్స్. సో మనకు ఆప్షన్స్ చూడండి. స్మైల్ టు స్మైలింగ్, స్మైల్డ్. ఓకే. సో వెన్ ఐ సీ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నేను నీ ఫేస్ మీద ఎప్పుడైతే స్మైల్ చూశాను ఆన్ హియరింగ్ దిస్ గ్రాండ్ పా స్మైల్డ్ ఎట్ వన్స్. ఓకే స్మైల్డ్ ఎట్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సురేష్ డాష్ దట్ ద వుడ్ పాస్ ద ఎగ్జామినేషన్ బట్ హిస్ డాష్ డిసపియర్డ్ వెన్ హీ సా ద క్వశ్చన్ పేపర్. హోప్డ్ హోప్స్. సో సురేష్ డాష్ హోప్డ్ దట్ ద వుడ్ పాస్ ద ఎగ్జామినేషన్ అంటే పాస్ అవుతాను అనేసి హోప్స్ పెట్టుకున్నాడు. బట్ డాష్ హోప్ డిసపియర్డ్ వెన్ హీ సా ద క్వశ్చన్ పేపర్ అంటే మనకు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ చూశాడో అప్పుడు తనకున్న హోప్స్ అన్నీ పోయాయి. అరే నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని డౌట్ వచ్చింది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. ద ఇంగ్లీష్ టీచర్ డాష్ మీ ఆన్ మై బ్యాక్ హర్ డాష్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే ఆప్షన్స్ చూడండి. ప్యాటెడ్ టు ప్యాట్. ఓకే ఆన్సర్ వచ్చేసి ప్యాట్ అండ్ ద ఇంగ్లీష్ టీచర్ ప్యాటెడ్ మీ ఆన్ ద బ్యాక్. హీ ప్యాట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్సే ఇచ్చాడండి. ఓకేనా. ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్. ఇందులో మనకు వెర్బ్ ఫార్మ్స్ ఏంటి అనేది కనుక్కోమన్నాడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలానే.
ఓకేనా. నెక్స్ట్ చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ వచ్చేసి 79 అండి ఇది. ఓకేనా. దే డాష్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ డాష్ అరైవ్డ్ వర్ ఫైటింగ్. అరైవ్డా, వర్ ఫైటింగా, వర్ ఫైటింగ్ అరైవ్డా, వర్ ఫైటింగ్ అరైవ్డా. 2 times సేమ్ ఇచ్చాడు, BC కాదు, ఇక్కడ ఇంగ్ ఫామ్ ఇచ్చాడు, ఇక్కడ V2 ఫామ్ ఇచ్చాడు, వర్ ఫైటెడ్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి B అండి. వర్ ఫైటింగ్ అరైవ్డ్. దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ అరైవ్డ్. ఓకే, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఫైట్ చేసుకుంటుంటే పోలీసు దగ్గరగా వచ్చాడు అని దానికి మీనింగ్ అవుతుందండి. ఓకే, వెన్ రాజేష్ డాష్ హీ డాష్ డౌన్ అండ్ డాష్ హిజ్ లెగ్ was running, fell, injured. Run, fell, injured. Fell, injured, was running. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి? When Rajesh was running, he fell down and injured his leg. రాజేష్ ఎప్పుడైతే రన్నింగ్ చేస్తున్నాడో హీ ఫాల్ డౌన్, కింద పడిపోయాడు, అండ్ ఇంజ్యూర్డ్ హిజ్ లెగ్, కాలికి దెబ్బ తగిలింది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, వైల్ హీ డాష్ ఇట్ టు రెయిన్ అంటే బిగైన్, వాజ్ ప్లేయింగ్, వాజ్ ప్లేయింగ్ బిగైన్, ప్లేడ్ బిగైన్. మనకు ఆన్సర్ వచ్చేసి వైల్ హీ వాజ్ ప్లేయింగ్ ఇట్ బిగైన్స్ టు రైన్. ఎప్పుడైతే వాళ్ళు ఆడడం స్టార్ట్ చేశారో అప్పుడు రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఎఫ్ డాష్ ఏ ఫిలిం వెన్ ద లైట్ డాష్ ఆఫ్. సో ఆప్షన్స్ చూడండి, వాచ్డ్, వెంట్, వర్ వాచ్డ్, వెంట్, వర్ వాచింగ్, వెంట్. సో మనకు ఆన్సర్స్ వచ్చేసి ద చిల్డ్రన్ వర్ వాచింగ్ ఏ ఫిలిం, ఎప్పుడైతే వాళ్ళు చిల్డ్రన్స్ ఫిలిం చూస్తున్నారో, వెన్ ద లైట్ వెంట్ ఆఫ్. ఓకే, మనకు కరెంట్ ఆఫ్ అయింది అనేసి చెప్తున్నారండి. నెక్స్ట్, మై మదర్ వాజ్ డాష్ వెన్ ద జస్టిస్ డాష్. ఓకే, ఆప్షన్స్ చూడండి, స్టిల్ కుకింగ్, అరైవ్డ్, కుకింగ్, అరైవ్డ్, అరైవ్డ్, కుకింగ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి మై మదర్ వాజ్ స్టిల్ కుకింగ్, ఇప్పటికీ అప్పుడు వంట చేస్తూనే ఉంది. వెన్ ద గెస్టెస్ అరైవ్డ్, గెస్ట్లు వచ్చేసారు దగ్గరికి. ఓకే, ద టీచర్ డాష్ వెన్ ద ప్రిన్సిపల్ డాష్ ద రూమ్. ఆప్షన్స్ చూడండి, ఎంటర్డ్, వాజ్ టీచింగ్, థర్డ్ ఎంటర్డ్, వాజ్ టీచింగ్, సెంటర్డ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ద టీచర్ వాజ్ టీచింగ్, టీచర్ ఏం చేస్తుంది, టీచింగ్ చేస్తుంది. వెన్ ద ప్రిన్సిపల్ సెంటర్డ్ ఇన్ ద రూమ్, ప్రిన్సిపల్ క్లాస్ రూమ్లో సెంటర్లో ఉన్నప్పుడే టీచర్ టీచ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫాదర్ వాజ్ డాష్ ద టీవీ వెన్ ద టెలిఫోన్ బాల్ డాష్. అంటే దాంట్లో వాచ్డ్, ర్యాంగ్, ఈజ్ వాచింగ్, ర్యాంగ్, వాచింగ్, ర్యాంగ్. సో మనకు ఆప్షన్ ఆన్సర్ ఏమవుతుందండి, ఫాదర్ వాజ్ వాచింగ్ ద టీవీ వెన్ ద టెలిఫోన్ బెల్ ర్యాంగ్. అంటే ఎప్పుడైతే ఫాదర్ టీవీ చూస్తున్నారో అప్పుడు టెలిఫోన్ బెల్ ఏమైందండి, రింగ్ అయింది. ర్యాంగ్ అంటే రింగ్ అయింది, ఆల్రెడీ అయిపోయింది అని. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, we dash ready for our journey when the power off dash power dash off. అంటే మనకు ఆప్షన్స్ చూడండి, ఆర్ గెట్టింగ్, వెంట్, వర్ గెట్టింగ్, వెంట్, గాట్, వెంట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటండి, we were getting ready for our journey when the power went off. ఓకే, మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. దీంట్లో మనకు సినోనిమ్స్ కూడా ఇచ్చారు చూడండి. సో సినోనిమ్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 91లో ఇచ్చాడండి. క్లియర్ అంటే డీటెయిల్డ్, క్లియర్ అంటే ఏంటండి, డీటెయిల్డ్. మనకి సినోనిమ్స్ ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ చేయొచ్చు అంటే ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి అండర్లైన్ చేసి దీనికి సినోనిమ్ ఏంటి అనేది కూడా అలా అయినా అడగొచ్చు, డైరెక్ట్ అయినా వర్డ్ ఇచ్చేసి సినోనిమ్ రాయమని అయినా అడగొచ్చండి. సో మనకు సినోనిమ్స్ ఈరోజు చూద్దామండి. క్లియర్ అంటే డీటెయిల్డ్, బ్రేవరీ,
courage, shameful, disgraceful, hide, cover, upset, pained. Okay, argued అంటే exclaimed, opined, sore, cursed, unpleasant అంటే bitter, unpleasant, bitter, tapped, patted అంటే patted, డ్యామేజ్, డ్యామేజ్ అంటే రిస్క్ అండి. ఓకేనా? సో మళ్ళీ మీరు ఒక్కసారి చూస్తే రాదండి, ఒకటికి 2 సార్లు చూసుకోండి, మీకు గుర్తుండిపోతాయి ఇవి. నెక్స్ట్ చూడండి. సో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్లో 1 సైడ్ ఏ అని 1 సైడ్ బి అనేసి ఇచ్చారు. ఏ సైడ్లో మనకి ఏమి ఇచ్చారు? అన్ యాపిల్ ఏ డే, సెర్చ్ ఫర్ ఏ ప్రొఫెషన్. సెకండ్ వన్ ఏంటి? ఎఫ్రైడ్ ఇన్ నీడ్ రైమ్స్ విత్ నీడ్, ఎఫ్రైడ్ ఇన్ నీడ్ అని. ఓకే, ఫెయిల్యూర్ ఈజ్ అని ఇచ్చాడు. సెర్చ్ ఫర్ అచీవ్మెంట్, అచీవ్ కోసం ఏం చేయాలి చూడాలి. స్టిచ్ ఇన్ టైమ్. ఓకే, సెర్చ్ ఫర్ ద నెంబర్. నెక్స్ట్ ద పెన్ ఈజ్, పెన్ అంటే ఏంటి? సెర్చ్ ఫర్ ద వెపన్. ఓకే, ఎంటీ వెజల్స్ అంటే ఇక్కడ ఏం సెర్చ్ చేయాలి? సెర్చ్ ఫర్ నాయిస్. ఓకే, నెక్స్ట్ లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్. ఓకే, నెక్స్ట్ హానెస్టీ అంటే ఎండ్స్ విత్ క్రై వస్తుంది. నెక్స్ట్ మేక్ వే సెర్చ్ ఫర్ ఎ స్టార్. బ్యార్కింగ్ డాగ్స్ అంటే సెర్చ్ ఫర్ వాట్ డాగ్స్ డూ. ఓకే, సో మనం సెకండ్ సైడ్ ఏమొస్తుంది అనేది కూడా చూసుకుందామండి. ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్, సేవర్ 9, మైటర్ దాన్ ద స్వార్డ్, కీప్స్ ద డాక్టర్ అవే. నెక్స్ట్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, ద మైటీ ఓషన్, seldom bite, while the sun shines, is the best policy. Next, make much noise. ఓకే, ఇవండి. సో మనకు దీంట్లో చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ అన్ యాపిల్ ఎ డే. అన్ యాపిల్ ఎ డే అంటే మనకి ఏమి ఇచ్చాడండి? మనకి యాపిల్ పర్ డే 1 యాపిల్ తినమని ఎవరు చెప్తారండి? కీప్ ద డాక్టర్స్ అవే. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎవరు చెప్తారు? డాక్టర్ చెప్తాడండి 1 యాపిల్ అవే, యాపిల్ ఏ డే అని, ఒక రోజుకో యాపిల్ తినమని చెప్తాడు. నెక్స్ట్ చూడండి, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటే ఇన్ ఏ ఫ్రెండ్ డీడ్ అండి. ఓకే, ఇన్ డీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ డీడ్. ఏ ఫ్రెండ్ ఈజ్ నీడ్ అంటే ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి సెకండ్ వన్కి. నెక్స్ట్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. అచీవ్మెంట్ కోసం మనం చూడాలండి. అచీవ్మెంట్ అనేది ఎక్కడుందండి? ద స్టాపింగ్ స్టోన్ టు సక్సెస్. ఇక ఏమైంది? ఫెయిల్యూర్ అంటే ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఓకే, నెక్స్ట్ స్టిచ్ ఇన్ టైమ్ అక్కడ మనకి ఏంటండి? సేవర్ 9. స్టిచ్ ఇన్ టైమ్ అంటే సేవర్ 9. ఇక్కడ మనకు చూడండి, సెర్చ్ ఫర్ ఏ నెంబర్ అన్నారు. నెంబర్ ఎక్కడ ఉందండి? సేవర్ 9 అనేది నెంబర్ కాబట్టి దీనికి మనం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. బి పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ద పెన్ ఈజ్ సెర్చ్ ఫర్ ద వెపన్ అవుతుంది. ఓకే, మనకు చూడండి, పెన్ ఈజ్ అన్నప్పుడు ఏం పెట్టాలండి? చూడండి, మైటర్ దాన్ ద స్వార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సి. నెక్స్ట్ ఎంటీ వెజల్స్ అంటే మనకు నాయిస్ అనేది సెట్ చేయాలి. సో ఎంటీ వెజల్స్ దగ్గర నాయిస్ ఎక్కడ ఉంది? మనం ఇందాక చూసుకున్నాం చూడండి. ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎంటీ వెజల్స్ అంటే సెర్చ్ ఫర్ నాయిస్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్. సో లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అనేది ఏంటి? మైటీ ఓషన్. ఓకే,
నెక్స్ట్ 7th దానికి ఎఫ్ ఆన్సర్ అవుతుందండి. హానెస్టీ అంటే ఏంటండి? హానెస్టీ అంటే ఈజ్ ద బెస్ట్ పాలసీ. మనకు నాయిసీ అంటే రాంగ్ చెప్పుకున్నాను, మేక్స్ మచ్ నాయిస్. సో సెర్చ్ ఫర్ నాయిస్ అన్నారు కదా, ఎంటీ వెజల్స్ అంటే సెర్చ్ ఫర్ నాయిస్, మేక్ మచ్ నాయిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, లిటిల్ డ్రాప్స్ అనేది మనకి ఏమవుతుంది? ద మైటీ ఓషన్ అవుతుంది. నెక్స్ట్ హానెస్టీ అనేది ఏమవుతుంది? ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అవుతుంది. ఓకే, బెస్ట్ పాలసీ అనేది హానెస్ట్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, మేక్ వే అంటే సెర్చ్ ఫర్ ఏ స్టార్ అని అడుగుతున్నాడండి. స్టార్ అంటే చూడండి, ఓకే, వైల్ ద సన్ షైన్స్. ఓకే, మేక్ వే అనేది వైల్ ద సన్ షైన్స్ అని వస్తుందండి. 10th వన్ చూడండి, బార్కింగ్ డాగ్స్ అంటే సెల్డమ్ బైట్ అవుతుందండి. ఓకే, సెల్డమ్ బైట్. ఓకే, ఇవి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ మనకు ఇఫ్ క్లాజెస్ ఎప్పుడు యూస్ చేయాలి అనేది ఇచ్చాడండి. ఇఫ్ క్లాజ్ అనేది ఎప్పుడెప్పుడు యూస్ చేస్తూ ఉండాలి. దీంట్లో చూడండి, డివైడ్ యాన్ ఈవెన్ నెంబర్ బై 2 0. ఓకే, ఇఫ్ యూ డివైడ్ యాన్ ఈవెన్ నెంబర్ బై 2 you get a 0 యాజ్ రిమైండర్. ఓకే, అట్లా రాయాల్సి వస్తుంది. అంటే మనకు ఒక ఒక సెంటెన్సెస్ ఇస్తారు, దాంట్లో మనం ఇఫ్ క్లాస్ యూస్ చేసి సెంటెన్సెస్ని మనం కరెక్షన్ చేసుకుంటూ రాయాల్సి వస్తుంది. దాన్ని కరెక్షన్ చేసి ఎట్లా రాయాలి అనేది మనం రాయాలి. సో మనకు అది కూడా అడుగుతారండి ఎగ్జామ్లో. ఓకే, చూడండి, డివైడ్ అండ్ ఈవెన్ నెంబర్ బై 2 0 అని అడిగాడు. అయితే అప్పుడు దాంట్లో మనం ఎఫ్ క్లాస్ని యూజ్ చేయాలంటే ఇఫ్ యూ డివైడ్ అండ్ ఈవెన్ నెంబర్, ఒకవేళ మీరు ఈవెన్ నెంబర్తో డివైడ్ చేసినైతే బై 2 యూ గెట్ ఏ 0 బై యాజ్ రిమైండర్ మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది అని రాయాలి. డిస్టర్బ్ ఏ స్నేక్ బైట్. ఓకే, ఇఫ్ యూ డిస్టర్బ్ ఏ స్నేక్ ఇట్ బైట్స్ యూ. ఓకే, ఒకవేళ నువ్వు స్నేక్ని డిస్టర్బ్ చేస్తే ఇట్ బైట్స్ యూ, అది నిన్ను కాటు వేస్తుంది. ఓకే, సేవ్ మనీ అంటే ఇఫ్ యూ సేవ్ మనీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. ఒకవేళ నువ్వు ఇప్పుడు సేవ్ చేసుకుంటే నీకు ఓల్డ్ ఏజ్ అయినప్పుడు అది నీకు హెల్ప్ అవుతుంది. కీప్ క్వైట్, టెల్ ఏ స్టోరీ. ఓకే, కీప్ క్వైట్ అంటే ఏంటి? ఇఫ్ యూ కీప్ క్వైట్ ఐ విల్ టెల్ యూ ఏ స్టోరీ. ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉంటే నేను నీకు ఒక మంచి స్టోరీ చెప్తాను అనేసి చెప్తున్నాడు. టేక్ మెడిసిన్. ఓకే, టేక్ మెడిసిన్ గెట్ వెల్. ఇఫ్ యూ టేక్ మెడిసిన్, ఒకవేళ నువ్వు మెడిసిన్ తీసుకుంటే యూ విల్ గెట్ వెల్, నువ్వు తొందరగా అంటే ఆరోగ్యవంతుడు అవుతావు, తగ్గిపోతుంది అని మీనింగ్ అండి. మీట్ రవి వర్మ ఆస్క్ సీ మీ. ఇఫ్ షీ మీట్స్ రవి వర్మ, ఒకవేళ నువ్వు రవి వర్మని మీట్ అయినట్లుంటే షీ విల్ ఆస్క్ హిమ్ టు సీ మీ, అతను నన్ను చూడమని చెప్పుండేవాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, బై 2 pairs 1 pair ఫ్రీ. ఇఫ్ యూ బై 2 pairs యూ విల్ గెట్ 1 pair ఫ్రీ. అంటే మనం అప్పుడు ఎట్లా రాయాలి? ఇఫ్ యూ బై 2 pairs యూ విల్ గెట్ 1 pair ఫ్రీ అని రాయాలి. నెక్స్ట్ హెల్ప్ మీ విత్ ఇంగ్లీష్, హెల్ప్ విత్ మ్యాథ్స్. ఇఫ్ యూ హెల్ప్ విత్ ఇంగ్లీష్ ఐ విల్ హెల్ప్ విత్ మ్యాథ్స్. నువ్వు నాకు ఇంగ్లీష్లో కలిపి హెల్ప్ చేస్తే నేను నీకు మ్యాథ్స్లో హెల్ప్ చేస్తా అని చెప్తున్నాడు. మిస్ బస్ డాష్ వాట్ యూ డూ. ఓకే, ఇఫ్ యూ మిస్ ద బస్ వాట్ విల్ యూ డూ. ఒకవేళ మిస్ అయితే ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ గివెన్. మనకిచ్చిన దాంట్లో ఏదైతే ఇచ్చాడో దాంట్లో ఇచ్చిన వర్డ్స్ని ఫిల్ చేయమని అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ వచ్చేసి 124. ఓకేనా, సో మనకు ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చారండి. ఈ ప్యాసేజ్లో ఈ వర్డ్స్ని మనం ఫిల్ చేయాలి. సమ్ టైమ్స్ cyclones dash in the ocean dash to our opinion. Fishermen are never dashed that it is dangerous to dash into the ocean during the cyclones. They dash the same makes mistakes and lost their precious lives. సో మనకు ఇక్కడ ఏ ప్లేస్లో ఏది పెట్టాలి అనేది
అడుగుతున్నాడండి. సో మనం చూద్దామండి ఒకసారి. సమ్ టైమ్స్ సైక్లోన్స్, సో సైక్లోన్స్ వచ్చినప్పుడు డాష్ ఇన్ ద ఓషన్. ఓకే, డాష్ ఇన్ ద ఓషన్ అంటే అక్యూర్ ఇన్ ద ఓషన్. డాష్ టు అవర్ ఒపీనియన్ ఫిషర్మ్యాన్స్ ఆర్ నెవర్ డాష్. డాష్లో ఏం పెట్టాలండి? డాష్లో ఏం పెట్టాలి? ఫిషర్మ్యాన్స్ ఆర్ నెవర్ కాంట్రరీ దట్ ఈజ్ డేంజరస్ టు డాష్ ఇంటూ డేంజరస్ టు convinced into the ocean. Convinced, okay, into the ocean during the cyclones. They ventures the same mistakes and lost their precious lives. No, they repeat అవుతుందండి అక్కడ. దే రిపీట్ ద సేమ్ మిస్టేక్. వాళ్ళు సేమ్ మిస్టేక్స్ని రిపీట్ చేస్తున్నారు. అండ్ లాస్ దేర్ ప్రీషియస్ లివ్స్. ఓకేనా? చూడండి. సమ్ టైమ్స్ సైక్లోన్స్ అక్యూర్ ఇన్ ద ఓషన్ కాంట్రరీ టు అవర్ ఒపీనియన్ fishermen are never convinced that it is dangerous to venture into the ocean during the cyclones. They repeat the same mistake and lost their precious lives. సో ఇవి అండి 7th క్లాస్ బుక్లో మనకి ఇచ్చిన గ్రామర్ పాయింట్స్. మనం అన్నీ ఈరోజు ఈ వీడియోలో చూసాము. ఒకవేళ ఈ వీడియో వలన మీకు 1 పాయింట్ అయినా వచ్చింది, ఒక బిట్ అయినా తెలిసింది అనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. సో మీలాంటి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ చూడడానికి వీలవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఖచ్చితంగా నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఒకవేళ వీడియో నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీరు ఇచ్చే జస్ట్ అది ఆ లైక్ అనేది నాకు చాలా బూస్ట్ లాగా అవుతుంది. అండ్ ఫర్దర్గా నేను వీడియోస్ చేస్తాను, అవి కూడా మీరు చూడొచ్చు. అవి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈరోజు ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూశారు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పాస్ట్లో చేసిన వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ నేను చేయబోయే వీడియోస్, ఇన్ ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.